బీజేపీ కుర వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. అద్వానీ ఆరోగ్య స్థితిపై వైద్యులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గత కొంతకాలంగా ఇంటికి పరిమితమయ్యారు. గతంలోనూ అస్వస్థతతో ఆయన ఆసుపత్రిలో చేరినా వెంటనే కోలుకున్నారు. మరోసారి ఆసుపత్రిలో చేరారు ఎల్కే అద్వానీ. ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. స్పందన. బీజేపీ సీనియర్ నేత కుర్వృద్ధుడు అయినటువంటి మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ కొద్దిగా తీవ్ర అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉదయం అస్వస్థకు గురైన వెంటనే అతన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అద్వానీ వయసు 97 సంవత్సరాలు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నాడు. గతంలో కూడా కొద్ది రోజులు హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత రికవర్ అయిన తర్వాత వెంటనే డిశ్చార్జ్ చేశారు. ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం తిరిగి మళ్ళీ అస్వస్థకు గురి కావడంతో ప్రస్తుతం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి చేశారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంటనే అద్వానీకి మంచి మెరుగైన చికిత్స అందించాలని బీజేపీ నుంచి, హైకమాండ్ నుంచి, అదే విధంగా ప్రధాని మోడీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైద్య చికిత్స కొనసాగుతోంది. అద్వానీకి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా వెంటనే త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 97 సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలతో అద్వానీ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చలికాలము, దాంతో పాటు కొంత ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ ఉండడం వల్ల కొంత శ్వాసకు సంబంధించిన ఇబ్బంది వచ్చినట్టుగా తెలుస్తోంది. దీన్ని వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు వెంటనే అద్వానీని ఆసుపత్రికి చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే అద్వానీ మొత్తంగా చూసుకుంటే బీజేపీలో చాలా కీలకంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా కూడా బీజేపీలో అంటే బీజేపీ ప్రారంభించిన మొదటి నుంచి కూడా ఉన్నటువంటి సీనియర్ నేత. ప్రస్తుతం బీజేపీ ఇప్పుడు భారతదేశంలో అధికారంలో ఉంది. అంటే వరుసగా 2 టర్ములు అధికారం, మూడోసారి అధికారం చేపట్టింది. అంటే బీజేపీ కొంత స్ట్రెంథన్ చేసి బీజేపీకి అధికారంలో చేసే విధంగా అద్వానీ పాత్ర కీలకమని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ లో 15 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ లో తన జీవితాన్ని ప్రారంభించి, అంటే అప్పటి భారతదేశం విడిపోక ముందు ప్రస్తుతం పాకిస్తాన్ లో కరాచీలో జన్మించినటువంటి అద్వానీ తర్వాత కుటుంబం అంతా కూడా భారతదేశ విభజన జరిగిన తర్వాత ఇండియాకు వచ్చారు. ఆ తదనంతరం 15 సంవత్సరాల తర్వాత రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ మొదట చేరారు. తర్వాత భారతీయ జనసంఘ్ లో చేరారు 1967 లో. జనసంఘ్ లో చేరిన తర్వాత చాలా యాక్టివ్ గా, చాలా కీ రోల్ పోషించాడు. అనంతరం బీజేపీ, భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాత బీజేపీలో అక్కడి నుంచి కూడా వెనుదిరగలేదు. చాలా కీలకమైన పదవులు ప్రారంభించాడు. ఇటు ఆర్ఎస్ తో పాటు అటు బీజేపీ పార్టీని ఎన్నో కోఆర్డినేట్ చేసుకుంటూ బీజేపీని దేశవ్యాప్తంగా బీజేపీని బలిష్ట చాలా రాజకీయంగా కొద్దిగా బలమీయ శక్తిగా ఎదిగడానికి అద్వానీ కీలక పాత్ర వహించాడు. ఈ నేపథ్యంలోనే అప్పుడు అధికారంలో కూడా వచ్చింది వాజ్పేయి, అద్వానీ ఇద్దరు కలిసి కూడా ఒక జోడెద్దులుగా, అంటే దేశాన్ని ఒక రకంగా ముందుండి నడిపించారు. ఆ క్యాబినెట్ లోనే హోమ్ మినిస్టర్ గా, అదే విధంగా ఉప ప్రధానిగా చేశారు. మొత్తానికైతే ఎల్కే అద్వానీ చాలా సీనియర్ నాయకుడుగా ఉండి బీజేపీని అధికారంలో తేవడానికి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే గత 2-3 టర్ములుగా, అంటే ఎప్పుడైతే వయసు భారం మీద పడడం వల్ల కొద్దిగా రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆయన 3 టర్ములుగా బీజేపీ అధికారంలో ఉండడం వల్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ప్రతి సందర్భంలో అతన్ని నేరుగా ఇంటికి వెళ్లి పలు సందర్భాల్లో పరామర్శించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా ప్రధానికి, అదే విధంగా అద్వానీకి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో, గతంలో కూడా అద్వానీకి సంబంధించిన ఒక అనుచరుడుగా ముద్ర కూడా మోడీ పైన ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రధాని మోడీ అయ్యారంటే దాంట్లో అద్వానీ కూడా కీలక పాత్ర ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అంటే రాధాకృష్ణ, ఇప్పుడు ఆయన తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అనేక సార్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు మరోసారి కూడా అనారోగ్యానికి గురి కావడంతో బీజేపీ నేతలు కొంత ఆందోళన గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? హాస్పిటల్లోనే ఉన్నారా? డాక్టర్స్ హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేశారు? ప్రస్తుతానికైతే వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అతనికి కొద్దిగా తీవ్రంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. దానికి సంబంధించి వైద్య చికిత్స అందిస్తున్నాము. వెంటనే అద్వానీకి సంబంధించి ఒక్కసారి చికిత్స సంబంధించి
మరి కాసేపట్లో పూర్తి సమాచారం అందిస్తాము, హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు ఈ ఢిల్లీ అపోలో ఆసుపత్రి.